హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనం దేనికైనా మీన్ కానీ యావరేజ్ కానీ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనకి లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అంటే ఒకసారి ఎగ్జాంపుల్ పర్పస్ చూద్దాం. ఒక చిన్న థింగ్, మనకి ఇండియాలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీగా ఉన్నారు అనే సర్వేని మనం తీసుకుందాం అనుకున్నప్పుడు మనం ఫస్ట్గా ఒక 10 నెంబర్స్ని తీసుకొచ్చుకొని, అంటే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా అని అడిగితే మనం తీసుకున్న ముగ్గురు కూడా హ్యాపీనే అని చెప్పారనుకోండి. మనం దీన్ని ఇండియా మొత్తానికి అప్లై చేసి ముగ్గురు మీద సర్వే చేసాం, ఓన్లీ 3 నెంబర్స్ మీద. ఇండియాలో ముగ్గురు కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి, అంటే మనం ఇండియాలో ముగ్గురిని అంటే సెలెక్టివ్గా తీసుకోలేదు, మనం ర్యాండమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ముగ్గురిని పిక్ చేసుకున్నాం ఎనీ లొకేషన్ నుంచి. ఆ ముగ్గురు కూడా ఒకటే ఆన్సర్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నామని చెప్పి. దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఇండియాలో ఆ జనాలందరూ 100% హ్యాపీగా ఉన్నారు అని చెప్తే అది రాంగ్ అయిపోతుంది. మనం సర్వే చేసినప్పుడు, మనం దీన్ని చేసేటప్పుడు మనం ఎక్కువ నెంబర్స్, అంటే ముగ్గురు కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళాం అనుకోండి. 10 మందిని దగ్గర నుంచి మనం హ్యాపీనా అన్హ్యాపీనా అని తీసుకుంటే, అందులో 8 మంది హ్యాపీ అని చెప్తారు, 2 అన్హ్యాపీ అని చెప్పారు అనుకోండి. అంటే ఇండియాలో 80% మంది హ్యాపీగా ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే 10 నెంబర్స్. అలా కాకుండా మీరు ఒక రేంజ్ ఆఫ్ పీపుల్స్ని, 1 కోటి 2 కోట్ల మంది మీద సర్వే చేసి మనం లాగినప్పుడు అసలు మనకు పర్ఫెక్ట్ ఫిగర్ అనేది వస్తుంది అనమాట. ఎక్కువ మంది మీద మనం సర్వే చేసినప్పుడే మంచి రిజల్ట్స్ మనకి రాగలుగుతుంది. అంతే తప్పించి ఒక లిమిటెడ్ పీపుల్ మీద సర్వే చేసి మనం అవుట్పుట్ అనేది చెప్పలేమన్నమాట. ఇదే లా ఆఫ్ లార్జ్ నెంబర్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, మీరు కాయిన్ని ఒక లక్ష, అంటే మనం ఒక కాయిన్ని అంటే టాస్ చేసినప్పుడు హెడ్ టైలా పడే ఛాన్సెస్ ఎంత అని అడిగితే చాలా మంది ఏమంటారు, 50% ఛాన్సెస్ ఉంటాయి అంటారు. ఒకసారి హెడ్ పడవచ్చు. అంటే ఇక్కడ మనకి హెడ్ పడే ఛాన్సెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనం ఒక 3 టైమ్స్ కాయిన్ని టాస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి 3 టైమ్స్ 2 టైమ్స్ హెడ్, ఒక టైము టైలో పడింది అనుకోండి. అంటే అందులో హెడ్ పడే ఛాన్సెస్ 75% ఉందని చెప్పి మనం చెప్పలేము. 4 టైమ్స్ టాచ్ చేసినప్పుడు 3 టైమ్స్ హెడ్ పడే ఛాన్స్ ఉంది, అంటే 75% హెడ్ పడుతుంది, 25% టైల్ పడుతుంది అని చెప్పలేము. కానీ మనం అదే కాయని ఒక 200-300 టైమ్స్, అంటే ఒక 1000 టైమ్స్ మనం టాచ్ చేసినప్పుడు మనకి ఇంచుమించుగా దాదాపుగా 50% అది, 50% టైల్, 50% హెడ్ పడే ఛాన్సెస్ ఉందని చెప్పి మనకి అవుట్పుట్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ సార్లు మనం ట్రై చేయాలి. సో దీన్నే లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అంటాం అనమాట. ఓకే, సో మరి మనం ఇక్కడ దాన్ని ప్రోగ్రామింగ్లో ఎలా చూపించవచ్చు, ఇక్కడ చూడండి. మనకి నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వాల్యూస్ని మనం ఈ ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూసాం. నాకు నార్మ్ ఆఫ్ 1 అంటే ఒక ర్యాండమ్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, -2 నుంచి, అంటే 0 దగ్గర నుంచి -∞ వరకు, 0 దగ్గర నుంచి +∞ వరకు మనకు అవుట్పుట్స్ వస్తాయి నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో. మీన్ వాల్యూ 0 అండ్ స్టాండర్డ్ డివియేషన్ 1 అయినప్పుడు. కానీ మనకి ఎక్కువగా ఏమేమి వాల్యూస్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమని గూగుల్లో లా ఆఫ్ లార్జ్ నెంబర్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ 1 అండ్ మీన్ ఈజ్ 0 అని చెప్పి గూగుల్లో ఇమేజెస్లో సెర్చ్ చేసినప్పుడు నాకు వికీపీడియాలో ఉన్న ఇమేజ్ కనపడుతుంది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీన్ వాల్యూ మనకి కాయిన్ని మనం ర్యాండమ్ నెంబర్స్ని, ఒక నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ ర్యాండమ్ నెంబర్స్ని ఒక 1000 నెంబర్స్ని తీసుకుందాం అనుకోండి. అవి 0 దగ్గర నుంచి 1 వరకు విత్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ 1 34.1 టైమ్స్ వచ్చేటట్టు ఛాన్స్ ఉంది. అలాగే 0 దగ్గర నుంచి -1 వరకు కూడా 34, అంటే -1 దగ్గర నుంచి 1 వరకు మనకి వాల్యూస్ మనం ర్యాండమ్, ఎగ్జాంపుల్గా మనం ఒక 100 ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసాం అనుకోండి. 1 దగ్గర నుంచి -1 దగ్గర నుంచి 1 వరకు వచ్చే ఛాన్సెస్ 68.1% ఉంది అని చెప్పి చూపిస్తున్నారు మనకి ఇక్కడ. యాక్చువల్గా ఇది ప్రూవెన్ థింగ్. ఓకే, మరి ఈ ప్రూవెన్ థింగ్ని మనం మన ప్రోగ్రామ్ ద్వారా ఎలా ప్రూవ్ చేయొచ్చో చూద్దాం. సో దాని పర్పస్ నేను ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ కోడ్ అంతా కూడా తీసుకెళ్ళి, ఈ కోడ్ ఆల్రెడీ రాశాను,
దీన్ని ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకుంటున్నాను, లేకపోతే మళ్ళీ రాద్దాము. ఓకే, సో ఆర్ మీకు ఆర్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వాల్యూస్ ఒక 10 తీసుకున్నాను. ఓకే, 10 తీసుకుని ఈ కోడ్ వరకే రన్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఇన్ని మొత్తం 9, 10, 1, 2, 3, 4 ఇక్కడ 5తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 అని చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 1.306 ఇక్కడ మీరు మాన్యువల్గా లెక్క పెట్టుకోండి. 1కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 1, 2, 3, ఓకే 4, 5, 6, ఓకే టోటల్గా ఒక 7 వాల్యూస్ మనకి వచ్చినాయి. అంటే 1కి మధ్య వచ్చే ఛాన్సెస్ 70% అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే -1కి మధ్యలో ఎన్ని వాల్యూస్ వచ్చినాయో వాటిని చూసుకుని మనం చూస్తే మనకి -1కి మధ్యలో ఓన్లీ ర్యాండమ్ నెంబర్స్ ఒక 10 నెంబర్స్ని మనం పిక్ చేసుకున్నప్పుడు -1కి ఎన్ని వచ్చినాయి, 100 ర్యాండమ్ నెంబర్స్ని మనం పిక్ చేసుకున్నప్పుడు 1కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 1000 అలాగే 1 lakh 2 lakh మీద కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం మన ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఒక 10 ర్యాండమ్ నెంబర్స్ని మనం ర్యాండమ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ర్యాండమ్ నెంబర్స్ని 10ని చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకుని అందులో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనం 1కి -1 అంటే -1కి మధ్యలో ఉన్న వాటిని సపరేట్గా తీసుకొచ్చి అంటే ఎన్ని ఉన్నాయో మనం లెక్క కట్టాలి. లెక్క కట్టి తర్వాత అవి ఎన్ని వస్తున్నాయో దాని పర్సంటేజ్ మనం తీసుకున్నట్టయితే అందులో ఉన్న వాల్యూస్ ఎన్ని రిపీట్ అయినాయో మనకి తెలుస్తూ ఉంటుంది. -1కి నార్మల్గా మీరు ఇక్కడైతే ఏం చేస్తున్నారు, నార్మ్ ఆఫ్ 10 ఇచ్చినప్పుడు మీరు లెక్క పెట్టారు. ఓకే, 1కి మధ్యలో ఇది ఉంది, 1, 2 ఇది కూడా ఉంది, 3 ఇది 4 ఉంది, 4, 5, 6 7 నెంబర్స్ వచ్చినాయని మనం లెక్క పెట్టాం. అదే మనం ప్రోగ్రామింగ్లో ఎలా చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యూని చూజ్ చేసుకుని దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో మన డ్యూటీ ఏంటి? ఫస్ట్ 1 to ఒక ర్యాండమ్ నెంబర్స్ని 1 to 10 నెంబర్స్ని చూజ్ చేసుకుని అంటే కోడింగ్లో ఫస్ట్ నుంచి చూపించినట్టయితే నాకు ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ కావాలి అనేది n = 10 అని నేను మెన్షన్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ కావాలి. సో చేసిన తర్వాత కౌంటర్ అనేదాన్ని మీరు కాసేపు పక్కన పెట్టండి కోడింగ్లో. రైట్, ఫర్ I in r norm of n అని చెప్పించాను. అంటే ఇక్కడ వరకు మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే దీని వరకు మనకి n వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. ఓకే, ఫర్ I in సో రాస్తే బాగుంటుంది. ఇక్కడ రాసేస్తాను మళ్ళీ. ఫర్ లూప్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని మనం 0కి 1కి మధ్యలో ఉందా లేదా అనేది కంపేర్ చేసుకోవాలి. అందుకని ఫర్ లూప్ వాడుతున్నాను. ఫర్ I in I అనేది ఎందులో ఉండాలి? rm ఆఫ్ n. మీరు n ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడే మీరు 10 అని రాయొచ్చు. కానీ మనం తర్వాత 10 మీద చెక్ చేస్తాం, 20 మీద, 30 మీద మనం n వాల్యూ అనేది మారుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ n అని ఇచ్చేసాను. రైట్, సో ఫర్ లూప్ సింటాక్స్ అంటే తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. అది మనకు తెలిసిందే. అప్పుడు ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయిపోయినాయి. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇతర లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకోవద్దు. అంటే I in r norm of n అంటే ఈ 10 ర్యాండమ్ నెంబర్స్ మీద ఒక్కొక్క దాన్ని పిక్ చేసుకుని ఆ వాల్యూని ఐకి అసైన్ చేసేస్తుంది. అంతే తప్పించి అందులో ఉన్న ఇండెక్స్ వాల్యూస్ అని అవి ఉంటాయి కదా, అవేవి మీరు ఇక్కడ అప్లై చేసుకోవద్దు. ఇందులో ఉన్న ఫస్ట్ ర్యాండమ్ అంటే 10 ర్యాండమ్ నెంబర్స్లో ఫస్ట్ ర్యాండమ్ నెంబర్ని ఒక ఇటరేషన్ అప్పుడు, సెకండ్ ర్యాండమ్ నెంబర్ని ఒక ఇటరేషన్ అప్పుడు యాడ్ చేస్తారు. ఓకే, ఫర్ I in r norm of n అంటే మీకు అర్థమైంది కదా. r normలో ఉన్న 10 వాల్యూస్ అన్నీ కూడా 1 by 1 ఇటరేట్ చేసుకుంటా మనకి వాల్యూ ఇస్తుంది. చూడండి, ఇక్కడ వరకు నేను I ఒక్కదాన్నే ప్రింట్ I ఒక్కదాన్నే ప్రింట్ చేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు వరకు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ వరకు మనకి
ప్రింట్ ఒక్కొక్క ఐ వాల్యూ ప్రింట్ చేసుకుంటా వెళ్తుంది కదా. ఐ వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. నాకేం కావాలి, ఇందులో ఉన్న లెస్ దాన్ అంటే 1కి 1కి మధ్యలో ఉన్న వాల్యూసే కావాలి నాకు. అంటే ముందు 1కి 1కి ఇప్పుడు వచ్చిన వాల్యూస్లో 1కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంతకి -1 కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాను. ఐ ఈజ్ అండ్ సో మనం ఇక్కడ లాజికల్ ఆపరేటర్ వాడుతున్నాము. అండ్ ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇందులో ఇఫ్లో ప్రింట్ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ రన్ చేస్తే మనకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి. 1కి -1 2 3 4 5 6 7 8 9 వాల్యూస్ మనకి ప్రింట్ అయ్యాయి. 1కి -1కి 1కి మధ్యలో. ఇప్పుడు 3 4 5 6 ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 1 2 3 4 5 వాల్యూసే మనకి ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఇక్కడ మన అన్ని వాల్యూస్ని ప్రింట్ చేసేస్తున్నాం, కానీ మనకి ఏం కావాలి, ఈ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి 1కి -1కి మధ్యలో. అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక సి అనే వేరియబుల్ని తీసుకుని సి ఈక్వల్స్ టు సిని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. C+1 ఇనిషియల్గా సి వాల్యూ ఒకటి ఉండాలి కాబట్టి సి వాల్యూని 0 చేసుకుంటాం. సి వాల్యూ 0. ఇప్పుడు మనకి సి వాల్యూస్ ఎన్ని వస్తున్నాయో, అంటే 1కి -1కి మధ్యలో వాల్యూస్ ఎన్ని వస్తున్నాయో మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది కదా. సి ఈక్వల్స్ టు ఇనిషియల్గా 0 ఉంది, రైట్. సో సి వాల్యూ 7 ఉన్నాయంట, 9 వచ్చినాయి ఒకసారి, 6 వచ్చినాయి, 7 5 7 8 వచ్చినాయి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సి ఈక్వల్స్ టు అంటే రిజల్ట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ కదా, సి బై మనం టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి 10 నెంబర్స్ ర్యాండమ్గా పిక్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి రిజల్ట్ అనేది ఎంత ఉంది, 0.8. అసలు మనకి యాక్యురేట్గా తెలియట్లేదు. ఇక్కడ యాజ్ ఎ ప్రూవెన్ వాల్యూ ప్రకారం మనకి -1కి 1కి ఎక్కువ లార్జ్ నెంబర్స్ మీద టెస్ట్ చేసినప్పుడు ఎంత వాల్యూ వచ్చే ఛాన్సెస్ ఉందంటున్నాడు. ఇదో 34.1, ఇదో 34.1, అంటే 68.1 వచ్చి 68.2 వచ్చే ఛాన్సెస్ -1కి 1కి ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకని మనం ఏం చేద్దామంటే n వాల్యూ కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. n ఈజ్ 100 అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి 0. ఇప్పుడు మనకు పెద్ద వేరియేషన్స్ 100 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి పెద్దగా వేరియేషన్స్ కనపడలేదు. ఇప్పుడు ఒక 1 lakh నెంబర్స్ తీసేసుకున్నాం, 1 lakh నెంబర్స్. ఓకే, ర్యాండమ్ నెంబర్స్. ఇప్పుడు చూడండి 68.1 68.60 అంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ చూడండి 68కి మధ్యలో 68% వచ్చే ఛాన్సెస్ ఉంది. క్లియర్గా 67% చూపిస్తుంది. ఓకే, 68.1 అంటే కావాలంటే మీరు ఇంటూ 100 వేసి పర్సంటేజ్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోండి. ఓకే, సో ఇంకా ఎక్కువ వాల్యూస్ తీసుకున్నాను అనుకోండి, 10 లక్షల వాల్యూస్ తీసుకుంటున్నాను. అప్పుడేమవుతుంది చూడండి, పెద్ద వేరియేషన్స్ మనకు రాదు అసలు రిజల్ట్లో. 10 lakhs నెంబర్స్ అసలు ఎక్కువ నెంబర్స్ కాబట్టి ప్రోగ్రామ్ కూడా చాలా స్లోగా రన్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కోడ్ మనకి, మీరు ఒకవేళ ఈ కోడ్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కాపీ చేసుకుని చూడండి.